Hello students, in this video I am going to explain about electron affinity. Periodic table lo ionization potential tarvata electron affinity. Ionization potential and electron affinity both are opposite. In the ionization potential, the definition is the amount of energy required to remove an electron from the atom. Here it is the amount of energy released when electron is added to the atom. So దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్. అండ్ బోత్ అయనైజేషన్ పొటెన్షియల్, అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఈ రెండు కూడా అటామిక్ ప్రాపర్టీస్, యాటమ్స్కి సంబంధించిన ప్రాపర్టీస్. ఓకే, ఫర్ సపోజ్ ఇక్కడ ఒక యాటమ్ ఉంది, ఒక న్యూట్రల్ యాటమ్ ఇది. సో ఆల్రెడీ ఈ యాటంలో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్. Now I want to add one more electron to this. To add one more electron, while adding one more electron, some amount of energy releases. This released energy is nothing but electron affinity or electron gain enthalpy. You may ask, sir, electron affinity, electron gain enthalpy ఏంటి డిఫరెన్స్ అంటే, అబ్సల్యూట్ జీరో దగ్గర నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాము. అదర్ దాన్ అబ్సల్యూట్ జీరో దగ్గర నువ్వు ఎనర్జీని క్యాలిక్యులేట్ చేస్తే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటాం. అదే డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు డెఫినేషన్ వచ్చేసి ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్ వెన్ వన్ ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ టు ద గ్యాసియస్ న్యూట్రల్ ఆటమ్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. దీన్ని ఈక్వేషన్ పరంగా రాస్తే, ఎక్స్ అనే ఆటమ్ ఉంటే దీనికి నువ్వు ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే దెన్ ఎక్స్ మైనస్ విల్ ఫామ్. సో గ్యాసియస్ అయాన్ విల్ ఫామ్. అలాంగ్ విత్ దిస్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజెస్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈఏ. దిస్ ఈక్వేషన్ యూ కెన్ రైట్ లైక్ దిస్ ఆల్సో, ఎక్స్ మైనస్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఈఏ. సో ఇక్కడ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ మైనస్ ఈఏ అంటాం మనం. ఇది ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనమాట. ఇది నెగిటివ్ సైన్ అంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆల్వేస్ నెగిటివ్. ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. విచ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ? ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. అంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ యాడ్ చేసేటప్పుడు ఎప్పుడూ నెగిటివే ఉంటుంది. బట్ ద ఎడిషన్ ఆఫ్ సెకండ్ ఎలక్ట్రాన్ ఈజ్ నాట్ ఈజీ. ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసిన తర్వాత నెగిటివ్ అయాన్ ఫామ్ అయింది. ఈ నెగిటివ్ అయాన్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేయాలంటే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది, యు ఆర్ యాడింగ్ వన్ మోర్ నెగిటివ్ ఛార్జ్. ఇన్ బిట్వీన్ దీస్ టూ నెగిటివ్ ఛార్జెస్ రిపల్షన్స్ టేక్స్ ప్లేస్. డ్యూ టు దిస్ రిపల్షన్స్ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు యాడ్ వన్ మోర్ ఎలక్ట్రాన్. మరి దీన్ని యాడ్ చేయాలంటే నువ్వే ఎనర్జీ ఇవ్వాలి. ఇన్స్టెడ్ ఆఫ్ రిలీజింగ్ ఎనర్జీ ఇట్ టేక్స్ ఎనర్జీ. అంటే సెకండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈజ్ నాట్ ఈజీ. నువ్వు సెకండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ట్రై చేస్తే ఇక్కడ ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీలో హీట్ ఎనర్జీ రిలీజ్ అయింది. ఇన్ ద సెకండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎనర్జీ అబ్జార్బ్ అవుతుంది. అంటే ఈ ఎక్స్ మైనస్కి నువ్వు ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ చేయాలనుకుంటే అప్పుడు ఎక్స్ మైనస్ 2 అవుతుంది. డెల్టా హెచ్ వచ్చేసి ప్లస్ ఈఏ2 అవుతుంది. కాబట్టి సెకండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్, ఎగ్జోథెర్మిక్ ఉంటుంది. సెకండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది ఎగ్జోథెర్మిక్ అంటే సెకండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎండోథెర్మిక్. ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎగ్జోథెర్మిక్. ఎగ్జోథెర్మిక్ అంటే మనకి ఇస్తుంది ఎనర్జీ అని, ఎండోథెర్మిక్ అంటే మనమే ఇస్తున్నాం ఎనర్జీ అని. ఇట్ టేక్స్ ఎనర్జీ. ఓకే, ఇట్లా ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ, సెకండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని ఉంటుంది. ఫస్ట్ ఎలక్ట్రాన్ న్యూట్రల్ ఆటమ్కి యాడ్ చేస్తే ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఆల్రెడీ యూనీ నెగిటివ్ అయాన్కి దిస్ ఈజ్ కాల్డ్ యూనీ నెగిటివ్ అయాన్. దీనికి ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే అది సెకండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆక్సిజన్ తీసుకోండి. ఆక్సిజన్కి 1 ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే ఓ మైనస్ అవుతుంది. అప్పుడు ఈఏ వాల్యూ మైనస్ 140 అరౌండ్ ఉంటుంది, 140 కిలో జౌల్స్ ఉంటుంది. అదే ఓ మైనస్కి ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే మీరు ఓ మైనస్ 2 అవుతుంది. అప్పుడు ఈఏ వచ్చి ప్లస్ 840 దాకా ఉంటుంది. అంటే ఇక్కడ మీకు
సరే 800 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ ఏమో నెగిటివ్ వచ్చింది, తర్వాతేమో పాజిటివ్ వచ్చింది. అంటే ఫస్ట్ సారి ఎనర్జీ రిలీజ్ అయింది, సెకండ్ టైం ఏమైంది, నువ్వే ఎనర్జీ ఇవ్వాల్సి వస్తుంది. అట్లా దేనికైనా సరే సెకండ్ ఎలక్ట్రాన్ ఎడిషన్ అనేది ఈజీ కాదు. సెకండ్ ఎలక్ట్రాన్ యాడ్ చేయాలి అంటే మనము ఎనర్జీ మనమే సప్లై చేయాలి దానికి. ఓకే, తర్వాత వేరియేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఇన్ ఏ గ్రూప్ అండ్ ఇన్ ఏ పీరియడ్ చూద్దాం. అండ్ వాటి యూనిట్స్ ఏంటి ఎలక్ట్రాన్ ఎఫినిటీకి? ఎలక్ట్రాన్ ఎఫినిటీకి యూనిట్స్ వచ్చి ఎనర్జీ యూనిట్స్ కదా, కాబట్టి అయితే ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ యాటంలో అయినా చెప్పొచ్చు, లేదు అంటే కిలో జౌల్స్ పర్ మోల్ ఆర్ కిలో క్యాలరీస్ పర్ మోల్. సో ఏదైనా చెప్పొచ్చు, లైక్ అయనైజేషన్ ఎంథాల్పీ. నెక్స్ట్ వేరియేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఇన్ ఏ గ్రూప్. సో గ్రూప్లో ఎలా ఉంటుంది వేరియేషన్ అంటే, గ్రూప్లో టాప్ టు బాటమ్ అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. అయనైజేషన్ ఎంథాల్పీ లాగానే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ అటామిక్ సైజ్, న్యూక్లియర్ ఛార్జ్, ఓకే, స్క్రీనింగ్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇన్ సిమిలర్ మేనర్. కాబట్టి ఫ్రమ్ టాప్ టు బాటమ్ అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవుద్ది కదా, ఇది కూడా అంతే. ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆల్సో డిక్రీజెస్ ఇన్ ఏ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. Electron affinity decreases. So downward arrow means decreases. But here one exception is there. But in every group, third period element has more electron affinity than second period element. Or you can say second element of every group has more electron affinity than first element. Okay, but in every group second element has more electron affinity, more negative electron affinity than first element, than first one. సో ఏంటి ఇక్కడ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 7th A గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకుంటా. 7th A గ్రూప్, ఫ్లోరిన్ is the first element, chlorine, bromine, iodine, like that is there, no? So chlorine has more electron affinity than fluorine. Similarly 6th A group, oxygen, sulfur, selenium, tellurium, polonium are there, no? Sulfur has more electron affinity than oxygen. Similarly if you take 5th A group, nitrogen, phosphorus, arsenic are there, no? Phosphorus has more electron affinity than nitrogen. So in the similar way, in every group second element has more electron affinity than first one. ఏ గ్రూప్లో అయినా సెకండ్ ఎలిమెంట్కి ఫస్ట్ ఎలిమెంట్ కంటే ఎక్కువ ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే వై, ఎందుకు అంటే ఇది తీసుకుంటాను నేను. ఫ్లోరిన్ చాలా స్మాల్ సైజ్ యాటమ్, ఇందులో 2 ఆర్బిట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సెకండ్ ఆర్బిట్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఈ చిన్న ఆర్బిట్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది ఆర్బిట్ ఈజ్ వెరీ లెస్. 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 3, 4, 5, 6, 7. ఓకే, ఆల్రెడీ ఇవి చాలా దగ్గరగా ఉంటాయి, ఎందుకంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ది ఆర్బిట్ చాలా తక్కువ ఉంది కాబట్టి 7 ఎలక్ట్రాన్స్ ఇందులో అడ్జస్ట్ అవ్వాలంటే చాలా దగ్గరగా ఉంటాయి. దగ్గరగా ఉన్నప్పుడు ఇది నెగిటివ్ ఛార్జ్, ఇది నెగిటివ్ ఛార్జ్. వెన్ ద 2 నెగిటివ్ ఛార్జెస్ కమ్ క్లోజ్ టుగెదర్, దెన్ వాట్ హ్యాపెన్స్, రిపల్షన్స్ టేక్స్ ప్లేస్. సో వీటి మధ్యలో రిపల్షన్స్ ఉంటుంది. ఈ రిపల్షన్స్ ఆల్రెడీ వీటి మధ్యలో ఉంది. ఇప్పుడు నువ్వు యూ వాంట్ టు యాడ్ 1 more ఎలక్ట్రాన్, 1 more నెగిటివ్ ఛార్జ్ ఇందులోకి పెట్టాలనుకుంటున్నావు. అది రావాలి అంటే టు ఓవర్కమ్ ద రిపల్షన్స్ బిట్వీన్ ద ఎలక్ట్రాన్స్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కన్జ్యూమ్స్. దీని నుంచి వచ్చే రిలీజ్ అయ్యే ఎనర్జీలో కొంచెం ఖర్చు అయిపోతుంది అనమాట. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ క్లోరిన్ 3 ఆర్బిట్స్ ఉంటాయి. సో ఆప్టిమమ్ సర్కంఫరెన్స్ ఉంది ఇక్కడ కూడా 7 ఎలక్ట్రాన్సే ఉంటాయి, 2, 8, 7. ఇది కాన్ఫిగరేషన్. అంటే థర్డ్ ఆర్బిట్లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 4, 5, 6, 7. Sufficient distance is there in this. The repulsions are less, so you can add easily electron in this. No need to overcome these repulsions more. అంతే కదా, ఎక్కువగా వీటినేమి
వీటి మధ్యలో ఉన్న రిపల్షన్స్ని ఓవర్కమ్ చేయాల్సిన పని లేదు, ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. అందుకే మోర్ ఎనర్జీ రిలీజెస్. సో ఇక్కడ క్లోరిన్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈజ్ మోర్ దాన్ ఫ్లోరిన్. ఓకే, ఇన్ ద సిమిలర్ మేనర్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్ అండ్ దిస్ వన్. ప్రతి దాంట్లో సెకండ్ ఎలిమెంట్ ఆప్టిమమ్ సైజులో ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఎలిమెంట్ చాలా స్మాల్ సైజ్ ఉంటుంది, డ్యూ టు ద స్మాల్ సైజ్ దీనికి తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రూప్లో మీరు ఆర్డర్ తీసుకుంటే క్లోరిన్ హ్యాస్ మోర్ దాన్ ఫ్లోరిన్ దాన్ బ్రోమిన్ దాన్ అయోడిన్ వస్తుంది. ఇది ఆర్డర్, ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్డర్. అదే ఈ గ్రూప్ తీసుకుంటే సల్ఫర్ హ్యాస్ మోర్ దాన్ సెలీనియం, సెలీనియం హ్యాస్ మోర్ దాన్ టెలూరియం, టెలూరియం హ్యాస్ మోర్ దాన్ ఆక్సిజన్. సో ఇట్లా వస్తుంది. ఆక్సిజన్కి లీస్ట్ ఉంటుంది ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఇట్లా ప్రతి దాంట్లో సెకండ్ ఎలిమెంట్కి హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ వస్తుంది. ఓకే, గ్రూప్లో టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుంది అంటున్నాం, అంటే ఫస్ట్ ఎలిమెంట్స్కి ఎక్కువ ఉండాలి, కానీ ఇక్కడ సెకండ్ ఎలిమెంట్స్కి ఎక్కువ ఉంటుంది. అందులో కూడా రైట్ సైడ్ లాస్ట్ ఉన్న గ్రూప్స్లో ఉంటాయి. ఇనర్ట్ గ్యాసెస్ వదిలేయండి, ఇనర్ట్ గ్యాసెస్కి అసలు ఎలక్ట్రాన్ ఎఫినిటీ చెప్పం. అది కాకుండా 7th A గ్రూప్లో సెకండ్ ఎలిమెంట్ కదా హైయెస్ట్ ఉండేది, కాబట్టి క్లోరిన్కి అమాంగ్ ఆల్ ఎలిమెంట్స్ క్లోరిన్ హ్యాస్ హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. మొత్తం పీరియాడిక్ టేబుల్లో ఎలక్ట్రాన్ ఎఫినిటీ హైయెస్ట్ ఉండే ఎలిమెంట్ ఏది అని మిమ్మల్ని అడిగితే అది క్లోరిన్ అని చెప్పొచ్చు. ఓకే, సో క్లోరిన్ హ్యాస్ హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అమాంగ్ ఆల్ ద ఎలిమెంట్స్. ఇది గ్రూప్లో ఎట్లా చేంజ్ అవుతుంది అనేది. నెక్స్ట్ పీరియడ్. సో ఇన్ ఏ పీరియడ్ పీరియడ్లో ఎట్లా చేంజ్ అవుద్ది? పీరియడ్లో లెఫ్ట్ టు రైట్ సైజ్ తగ్గిపోతుంది. అటామిక్ సైజ్ తక్కువ ఉంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే న్యూక్లియర్ ఛార్జ్ కూడా ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి. బట్ ఫ్లోరిన్, నైట్రోజన్ వీటికి బాగా తక్కువ ఉందన్నమాట. ఓకే, సో ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది లెఫ్ట్ టు రైట్. ఇది వేరియేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఇన్ ఏ గ్రూప్ అండ్ ఇన్ ఏ పీరియడ్. ఇప్పుడు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కోసం, కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ఫ్రీక్వెంట్లీ అడిగిన క్వశ్చన్స్, ఎలక్ట్రాన్ ఎఫినిటీకి అయనైజేషన్ ఎనర్జీకి రిలేషన్తోని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ చూద్దాం. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అయనైజేషన్ ఎనర్జీ కాన్సెప్ట్ చూద్దాం. ఇంటర్ రిలేషన్. వాట్ ఈస్ ద ఇంటర్ రిలేషన్ బిట్వీన్ అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ? అదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈజ్ మెటల్. బై గివింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, సో వీ కెన్ రిమూవ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ హియర్. ఎంకి, గ్యాసియస్ మెటల్ ఆటమ్కి అయనైజేషన్ ఎనర్జీ ఇస్తే ఎలక్ట్రాన్ బయటకు వచ్చేస్తుంది, M+1 ఫామ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు M అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు డాష్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని ఇచ్చారనుకో ఎగ్జామ్లో. ఇప్పుడు ఇక్కడ ఏం పెట్టాలి అంటే చూడండి, ఇది అయనైజేషన్ ఎనర్జీ. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే రిలీజ్ అయిన ఎనర్జీ. సో దీన్ని రివర్స్ చేయండి. M ప్లస్ ఎలక్ట్రాన్ గివ్స్ M ప్లస్ ఎనర్జీ రిలీజ్ అవుతుందిగా. ఇక్కడ ఎనర్జీని మనం ఏమంటాం? ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. ఎగ్జాక్ట్గా రివర్స్. M+1 ప్లస్ ఎలక్ట్రాన్ గివ్స్ M ప్లస్ ఎనర్జీ. ఈ ఎనర్జీనేమో అయనైజేషన్ ఎనర్జీ అన్నాం, ఇక్కడ ఎనర్జీని ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఈ రెండు ఒకటే. అంటే M అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు M+1 ఎలక్ట్రాన్ ఎఫినిటీ. M+1 ఎలక్ట్రాన్ ఎఫినిటీ. అట్లనే X ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈజ్ ఈక్వల్స్ టు డాష్ అయనైజేషన్ ఎనర్జీ అని అడిగారనుకో, ఫస్ట్ దీన్ని ఎలక్ట్రాన్ ఎఫినిటీ రాయండి. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంటి? సో ఎడిషన్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ టు ద న్యూట్రల్ ఆటమ్, గ్యాసియస్ న్యూట్రల్ ఆటమ్. దెన్ X minus will form. So the released energy is called electron affinity. This is energy, released energy. Now reverse చేయండి. X minus by giving this energy gives X plus electron. So here we removed 1 electron. ఈ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని ఏమంటాం మనం? అయనైజేషన్ ఎనర్జీ. అంటే X ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈజ్ ఈక్వల్స్ టు X మైనస్ అయనైజేషన్ ఎనర్జీ. Xకి ఎలక్ట్రాన్ ఎఫినిటీ, X మైనస్కి అయనైజేషన్ ఎనర్జీ.
అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఎక్స్ మైనస్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, ఎక్స్ మైనస్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఇన్ ద నెక్స్ట్ వీడియో అబౌట్ ఎలక్ట్రోనెగటివిటీ చూద్దాం. నెక్స్ట్ వీడియోలో ఎలక్ట్రోనెగటివిటీ గురించి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లైక్ చేయండి.